హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్ డేట్ ఎప్పుడని ఎదురు చూసేవారు. సో ఎగ్జామ్ డేట్ అయితే రానే వచ్చింది. సో ప్రతి ఒక్కరు జూన్ అనుకున్నారు, కానీ సడన్గా ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది అనేది అంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి అయితే జూన్లో ఉంటుంది, కానీ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అయితే ఈ మంత్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అంటే వేరియస్ కేటగిరీకి ఏదైతే ఎవరైతే అప్లై చేశారో ఇంతకుముందు అయితే ఇన్ఫర్మేషన్ టెంటేటివ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి ఏదైతే ఉందో ఆ సిబిటి 23 మే నుండి 25 మే ఓకే, ఈ 3 రోజులైతే ఎగ్జామ్ నిర్వహించడానికి ఏపీ హైకోర్టు వారు అయితే అంగీకరించారు. అదే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ డేట్ ఉంది అంటే ఇక్కడ టోటల్గా షిఫ్ట్స్ అనేది టోటల్గా పర్ డే 3 షిఫ్ట్ అయితే నిర్వహిస్తారు. ఎన్ని షిఫ్ట్స్ ఏమో 3 షిఫ్ట్ పర్ డే. సో మార్నింగ్ షిఫ్ట్ ఏమో షిఫ్ట్ 1 9 నుండి 10:30, ఎందుకంటే 90 మినిట్స్ మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి, సో 90 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్ అంటే 1.5 అవర్. సో షిఫ్ట్ 2 12:30 నుండి 2 PM వరకు. అలాగే షిఫ్ట్ 3 4 o'clock నుండి 5:30 వరకు. టోటల్గా 90 మినిట్స్ అయితే ఎక్కడ ఇవ్వడం జరిగింది. అయితే 23rd 24th 25th ఈ 3 రోజుల్లో మనకి ఫస్ట్ డే 23rd షిఫ్ట్ 3 ఉంటుంది, 24th 2 షిఫ్ట్స్ ఉంటాయి, అలాగే 25th 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఓన్లీ 1 డే మాత్రం 3 షిఫ్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ 24th ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వారికి షిఫ్ట్ 3లో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 24th షిఫ్ట్ 1 2 అని మెన్షన్ చేశారు. షిఫ్ట్ 3 అనేది కేవలం ఆఫీస్ సబార్డినేట్ అండ్ సెక్షన్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేశారో వారికి షిఫ్ట్ 3లో అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్గా 23rd 24th 25th అని మెన్షన్ చేశారు ఈ మంత్లో. కానీ ఇక్కడ ఇంకో క్లారిటీకి మీరు గమనించాల్సింది ఏంటంటే అప్లై చేసినటువంటి టోటల్ పోస్టులు అంటే ఈ 13 రకాల పోస్టులు ఏవైతే వచ్చాయో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ 23rd 24th 25th ఉంటుంది. అయితే ఇంకా సార్ నాది ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది, ఏ షిఫ్ట్లో ఉంటుంది, ఎప్పుడు నాకు తెలుస్తుంది ఎలా అంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత హాల్ టికెట్లో మీకు ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది. సో ఈ హాల్ టికెట్లో ఏముంటుందంటే వెన్యూ ఎక్కడ ఉంటుంది, సో అలాగే ఎగ్జామ్ షిఫ్ట్ మీకు ఏ ఎగ్జామ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్లో ఉంటుంది, తర్వాత డేట్ ఏ డేట్లో ఉంటుంది, ఏ షిఫ్ట్లో ఉంటుంది, ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా థర్డ్ షిఫ్టా, ఏ టైంలో రీచ్ అవ్వాలి, ఏ టైం నుంచి ఏ టైం ఎగ్జామినేషన్ ఉంటుంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు మీరు డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్లో ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ డేట్ అనేది 23rd కాబట్టి దాని బిఫోర్ 1 వీక్ బిఫోర్ మనకి ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే దాని బిఫోర్ 1 వీక్ బిఫోర్ అయితే మనకి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేయాలి. మరి సమయం అయితే చాలా తక్కువ ఉంది. సో 23rd నుంచి కాబట్టి ఈరోజు ఆల్రెడీ 6th. సో మన చేతిలో నిజంగా చెప్పాలంటే 20 డేస్ కూడా లేదు, సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ 20 డేస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. సో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్లో హాల్ టికెట్ డేట్ అనేది హాల్ టికెట్ ఎప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తారు, అది కూడా అప్డేట్ వీడియో రూపంలో మీకు అందిస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.